రిటైర్ అయిన జడ్జీలకు వెంటనే పదవులు ఇవ్వకూడదు. అది ఇచ్చే పార్టీ మీద ఆధారపడి ఉంటుంది, తీసుకునేటటువంటి జడ్జి మీద ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం నిషేధించడం కుదరదు. ఇది చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి, అది సాధ్యం కాదు. పార్టీలు మారినటువంటి వాళ్ళకి 20 సంవత్సరాల పాటు నిషేధం. అసలు ఇది ఈ మాట మాట్లాడేటటువంటి మంచి పాయింట్. ఇదేది కాక్రోచ్ పార్టీ అన్నది రైజ్ చేసింది. సమస్యల్లో ఏంటంటే ఆచరణలో ప్రతి ఒక్కడు తమ పార్టీ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు, తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఎదుటోళ్ళు వచ్చేటప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. ఇది 20 సంవత్సరాల నిషేధం ప్రభుత్వంగా చట్టం చేయొచ్చు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవాళ్ళు బాధ్యతగా ఉంటే, సంపూర్ణ బలంతో గెలిస్తే. ఇది ఈ కాక్రోచ్ పార్టీ వల్ల అవుతుంది అంటే మాట్లాడడానికి బాగుంటుంది, చేతల్లో వర్కౌట్ కాదు. లేకపోతే ఉపా లాంటి చట్టాలు తీసేస్తారు. అప్పుడు శుభ్రంగా పాకిస్తాన్కి సంబంధించిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి వాళ్ళందరూ ఢిల్లీలోనూ హైదరాబాద్లో బ్రాంచీలు పెట్టుకుంటారు. అప్పుడు ప్రభుత్వం ఏమైనా ఉగ్రవాదులకు కాంట్రాక్ట్ ఇస్తుందేమో. మరి సగం బొర్ర పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ఇది. లేకపోతే లైసెన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇది మన క్యాబినెట్లో మహిళలకి 50% రిజర్వేషన్ చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. ఈ విషయంలో అభ్యంతరం ఏమీ లేదు, మంచి ఆలోచన కూడా. ఇట్లాంటి అంటే ఇక్కడ చర్చ అయితే జరుగుతుంది ఈ కాక్రోచ్ పార్టీ అన్నటువంటి. కాకపోతే న్యాయ వ్యవస్థలో ఎవరైనా ఏదైనా కామెంట్, ఇప్పుడు జ్యుడిషియరీని కంట్రోల్లో పెట్టడానికి జరుగుతున్న ప్రయత్నం ఇది. న్యాయ వ్యవస్థను కంట్రోల్లో పెట్టడానికి జరుగుతున్న ప్రయత్నం. న్యాయ వ్యవస్థ వామపక్ష భావజాలికంగా ఉండాలి, యాంటీ హిందుత్వగా ఉండాలి, యాంటీ దేశభక్తిగా ఉండాలి. అది గతంలో జరిగేది. ఇప్పుడు ఒక సిస్టంలో న్యాయమూర్తులు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళని భయపెట్టడానికి చేస్తున్న బహిరంగ ప్రయత్నం.